ఆపరేషన్ కగార్ని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అఖిలపక్షం ఆధ్వర్యంలో మానవాహారం నిర్వహించారు. రోడ్డు శంకుస్థాపన కార్యక్రమం తనకు తెలియకుండా ఏర్పాటు చేశారని అశ్వారావుపేట ఎమ్మెల్యే అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అకాల వర్షాలు రైతులకు కడగండ్లకు మిగిల్చింది. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. తదితర అంశాలపై ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఖమ్మంలో అఖిలపక్ష ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిలపక్ష నేతలు మాట్లాడుతూ ఆపరేషన్ కగార్ పేరిట అమాయకులైనటువంటి ఆదివాసీలను హత్య చేస్తున్నారని చెప్పి వాళ్ళు ఆరోపించారు. ఇప్పటికే మావోయిస్టు పార్టీ 3 సార్లు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది తాము శాంతి చర్చలకు సిద్ధమని. అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడం పట్ల అఖిలపక్ష నేతలు ఆక్షేపణ వ్యక్తం చేశారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలి, మావోయిస్టులకు సంబంధించినటువంటి శాంతి చర్చలకు సంబంధించినటువంటి ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని చెప్పి అఖిలపక్ష నేతలు అయితే డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో అపారమైనటువంటి ఖనిజ వనరులు కావచ్చు, సహజ వనరులు ఉన్నాయి. వాటిని కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకే కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే దానికి అడ్డంగా ఉన్నటువంటి మావోయిస్టులను పక్కకు తప్పించే ప్రయత్నం చేస్తుంది. అక్కడ ఉన్నటువంటి మావోయిస్టుల ఏరువేత పేరుతో అక్కడ ఉన్నటువంటి అమాయకులైనటువంటి ఆదివాసీలను కూడా హత్య చేస్తుంది అంటూ కూడా అఖిలపక్ష నేతలైతే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు జరపాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. మరోవైపు ఛత్తీస్గఢ్ హోంమంత్రి కూడా మావోయిస్టులకు సంబంధించినటువంటి శాంతి చర్చల మీద స్పందించారు. మావోయిస్టులతో ఎటువంటి శాంతి చర్చలు ఉండవు అని చెప్పి ఆయన తెగేసి చెప్పినటువంటి పరిస్థితి ఉంది. గతంలో మావోయిస్టులు భద్రతా బలగాలు కావచ్చు, అనేక మంది గ్రామస్తులను కావచ్చు చంపినప్పుడు ఇప్పుడు శాంతి చర్చలు జరపాలని చెప్పి డిమాండ్ చేస్తున్నటువంటి మేధావులు కావచ్చు, అఖిలపక్ష నేతలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎటు వెళ్ళారు అంటూ కూడా ఆయన ప్రశ్నించారు. మావోయిస్టులు బేషరత్తుగా ఆయుధాలను వదిలి వచ్చి పోలీసుల ఎదుట లొంగిపోవాలని చెప్పి ఆయన చెప్పినటువంటి పరిస్థితి ఉంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఉంది. కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇటు ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, మావోయిస్టులతో శాంతి చర్చలు జరపడానికి సుముఖంగా లేరు. వాళ్ళు బేషరత్తుగా వచ్చి ఆయుధాలను వీడి లొంగిపోవడమే వాళ్ళకు ఉన్నటువంటి ఏకైక ప్రత్యామ్నాయం అని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి మావోయిస్టులు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారా అనేది చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అశ్వారావుపేట పర్యటనలో వివాదం చోటు చేసుకుంది. అక్కడ మంత్రి పర్యటనకు సంబంధించి ఏర్పాటు చేసినటువంటి రోడ్డుకు సంబంధించినటువంటి శంకుస్థాపన కార్యక్రమం స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణకి సమాచారం లేకపోవడంతో ఆయన అధికారుల మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు తెలియకుండా తన నియోజకవర్గంలో రోడ్డు కార్యక్రమానికి సంబంధించినటువంటి శంకుస్థాపన కార్యక్రమం ఎట్లా పెట్టారు అంటూ కూడా ఆయన అధికారులను నిలదీశారు. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడానికి ఎమ్మెల్యే నిరాకరించడంతో మంత్రి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయితే అక్కడి నుంచి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జారే ఆదినారాయణని వెంట పెట్టుకొని తన కారులో తీసుకెళ్ళి మిగతా కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ కూడా పాల్గొన్న తర్వాత మంత్రి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. తర్వాత చివరగా ఆ కార్యక్రమం దగ్గరికి తీసుకొచ్చి రోడ్డు కార్యక్రమం శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ అధికారులు ఎవరు కూడా స్థానిక ఎమ్మెల్యేకు తెలియకుండా ఎటువంటి కార్యక్రమాలు పెట్టవద్దంటూ కూడా ఆయన అధికారులను సున్నితంగా హెచ్చరించారు. దీనివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారిగా ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఇది అశ్వారావుపేట నియోజకవర్గంలోనే కాకుండా జిల్లాలో తీవ్ర చర్చకు దారితీసింది. ఎందుకంటే ఎమ్మెల్యేల విషయంలో ప్రోటోకాల్ పాటించట్లేదు, అధికారులు సరైన సమన్వయం చేయటంలో లోపం ఏర్పడుతుంది అంటూ కూడా వరుస ఫిర్యాదులు వస్తున్నటువంటి నేపథ్యంలో ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఇది జిల్లా వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసినటువంటి పరిస్థితి ఉంది. అకాల వర్షాల వల్ల ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది. ముఖ్యంగా వరి ధాన్యానికి సంబంధించి కావచ్చు, ఇటు మొక్కజొన్నకు సంబంధించి, బొప్పాయికి సంబంధించి పెద్ద ఎత్తున రైతులకు నష్టం చేకూరింది. ధాన్యం చేతికొచ్చి ధాన్యానికి సంబంధించి ధాన్యం కొనుగోలు కేంద్రాల దగ్గరికి తీసుకువెళ్ళినటువంటి నేపథ్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్నటువంటి జాప్యం కారణంగా బయట ఆరబోసినటువంటి ధాన్యం పూర్తిగా
అకాల వర్షానికి తడిసి మొలకలెత్తినటువంటి పరిస్థితి నెలకొంది. అక్కడ ధాన్యం కొనుగోలు కేంద్రాల దగ్గర టార్పాలిన్ పట్టాలు అధికారులు రైతులకు ఇవ్వాల్సి ఉంది. కానీ అక్కడ ఇవ్వనటువంటి నేపథ్యంలో అకాలంగా వచ్చినటువంటి వర్షం వల్ల ఆ టార్పాలిన్ పట్టాలు కూడా ఏర్పాటు చేసుకోలేకపోయారు. దీనివల్ల మొత్తం కూడా ఆ వర్షానికి ఆ వడ్లు ధాన్యం మొత్తం కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి అయితే అక్కడ కనపడుతుంది. మరోవైపు ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద అడుగడుగునా కూడా అధికారుల నిర్లక్ష్యం అవినీతి బయటపడుతున్నటువంటి నేపథ్యం. మిల్లర్లతో కుమ్మక్కయి సన్న వడ్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ప్రకటించినటువంటి నేపథ్యంలో నకిలీ పాస్ పుస్తకాలు సంబంధించి నకిలీ రైతులకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అక్కడ ఎంటర్ చేసి వాళ్ళ పేరు మీద వాళ్ళు వడ్లు అమ్మినట్లుగా అక్కడ సృష్టించి దానికి సంబంధించినటువంటి బోనస్ సొమ్మును అటు అధికారులు మిల్లర్లు కుమ్మక్కయి పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారని చెప్పి ఆరోపణలు వెల్లువెత్తుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అర్హులైనటువంటి రైతులకు సంబంధించినటువంటి ధాన్యం కొనుగోళ్లలో ఆలస్యం అవుతుందని చెప్పి కూడా ఇటు రైతులు కావచ్చు రైతు సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తక్షణమే ప్రభుత్వం స్పందించి ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి. దీనికి సంబంధించి ఎవరైతే అధికారులు మిల్లర్లు అవినీతికి పాల్పడుతున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఇటు రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ పాషాతో రామకృష్ణ, మహాన్యూస్, ఖమ్మం.